చెప్పారా? ఆధార్ కార్డు చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయో. ఈ రైతుల కోసం ఏంటి అంటే వాళ్ళు జాబ్ ఇస్తే జీతాలు ఇస్తే చాలా పొద్దున్న దాకా అక్కడ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. మాకు పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చోవాలి అక్కడ ఎవరికి అక్కడ విశ్వాసం నాకేం మాట్లాడి 2 నెలల నుంచి వచ్చిన రైతు 2-3 సార్లు వచ్చి తీసుకుంటూనే ఉన్నారు. వాస్తవం సార్, కాదంటలే, మీరు ఇస్తారు 3 గంటలు వాస్తవం లే, కానీ రోజు మార్కెట్ కి మందు గంటలకి తిరగాలన్నా అక్కడ వ్యవసాయం చేయాలన్నా కరెక్టే. కానీ రావాలి కదా. నిన్న పొద్దున్న సాయంత్రం దాకా పంపించాలి. మా బాధలు కూడా మీరు రైతులకు యూరియాను, సరైన సమయంలో రైతులకు యూరియాను, సరైన సమయంలో యూరియాను. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డది. దీనికి గల కారణం ఎందుకు ఈ కొరత ఏర్పడదంటే కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాని ఉత్పత్తి చేయకపోవటం మూలాన ఈ కొరత అనేటువంటిది ఏర్పడింది. అట్లాగే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఒక యూరియాని మొత్తం పాల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పాల కేంద్రాల వైపు యూరియాని తరలిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తున్నది. అలాగే మనం ఇల్లెందు ప్రాంతంలో కూడా అనేక రోజుల నుంచి ఆందోళన చేసి అధికారులకి రిప్రజెంట్ చేసి అయ్యా మాకు యూరియా ఇవ్వండి, వ్యవసాయం దెబ్బతింటున్నది, మా పంటలు దెబ్బతినిపోతున్నాయి అని చెప్పి వేడుకున్నప్పటికీ అధికారులు సమస్యని పరిష్కరిస్తాం, చేస్తాం, చూస్తాం అనేటువంటిదే చెప్పారు తప్ప సమస్యల్ని పరిష్కరించలేదు. ఈ స్థితిలో రైతులు ఈరోజు ఆందోళన చేయడానికి రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి కనపడుతున్నది. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మొత్తం బీజేపీ ప్రభుత్వం కొంత కారణమైతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మీద తగిన ఒత్తిడిని తీసుకురావడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యత చెందినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి కౌరం కనకయ్య గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ ఈ సమస్యని పట్టించుకోవడం లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లటం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లటం లేదా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లటం, రైతుల సమస్యని పరిష్కరించేటువంటి విధంగా మనకు కావాల్సినటువంటి యూరియాని సప్లై చేసేటువంటి చర్యల్ని చేపట్టడంలో ఇక్కడ ప్రజాప్రతినిధులైనటువంటి కౌరం కనకయ్య గారితో పాటు ఇక్కడ అధికారులు కూడా వైఫల్యత చెందినటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడ్డది. ఈ స్థితిలో మనం ఆందోళనకు నెట్టబడ్డాం. ఈ రోజు ఏం చెప్పారు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అయ్యా మేము రేపు తీసుకొచ్చి లోన్లు శనివారం అయినా ఆదివారం అయినా సెలవైనా లేకుండా మేము ఖచ్చితంగా రేపటి నుంచి ఇస్తామనేటువంటిది అన్నారు. ప్రతి రైతుకి 4 కట్టలు ఇచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే తిరిగి ఇట్లాంటి రావాల్సినటువంటి ఒక లోన్లు ఏవైతున్నాయో వాటిని ఆగిపోకుండా తగినటువంటి ఒక చర్యలు మార్కెట్ వారు, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ అధికారులు అందరూ కూడా చర్యలు చేపట్టాలి. మనకిచ్చినటువంటి హామీ కారణంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. ఇదే పరిస్థితి కనుక రేపు కూడా కొనసాగితే మాత్రం రేపు టోటల్గా మొత్తం ఇల్లెందునే దిగ్బంధనం చేసేటువంటి ఒక కార్యక్రమం, బంద్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత రైతు కన్నెర్ర చేసిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలైనటువంటి ఒక అధికారులు, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా తమ డ్యూటీ వేరనేటువంటి కాకుండా రైతుకు సహకరించేటువంటి ఒక విధంగా చర్యలు చేపట్టాలి. రైతు పక్షాన ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ గురించే కాదు, ల్యాండ్ ఆర్డర్ గురించి కాకుండా ఈ రైతు పంట పండించేటువంటి రైతు ఎట్లా దివాలా తీస్తున్నాడు, వ్యవసాయ రంగం ఎట్లా దెబ్బతింటున్నది, యూరియా రాకపోవటం మూలాన రాత్రి పగలు నిద్రాగారాలు లేకుండా ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా పోలీస్ సిబ్బంది కూడా ఆలోచించమని చెప్పి వారిని కూడా కోరుతున్నాం. రెవెన్యూ సిబ్బంది కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఈ సమస్య మీద రేపు సమస్య పరిష్కరించకపోతే రేపు కలెక్టర్ గారిని కలిసి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రిప్రజెంట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మొన్న కూడా రిప్రజెంట్ చేశాం. ఆ తర్వాత కొమరారం, ముకుందాపురం,
ప్రాంతాల్లోకి లోన్లు పంపించారు. మళ్ళీ ఇల్లందుని దిగ్బంధనం చేసేటువంటి పరిస్థితికి నెట్టబడేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిని మానుకోవాలి, ఈ వైఖరిని మార్చాలి, రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ మనకి ఇచ్చినటువంటి హామీని రేపు నెరవేర్చేటువంటి విధంగా అధికారులు వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. అదే ఉన్నా కూడా మేమే దగ్గర వచ్చి పార్ట్నర్స్కి ఎంతమందికి అయితే సరిపోతాయో అంతమంది అందరికీ అన్ని మళ్ళీ ఆ స్టాక్ తీసుకొని రైతుకి 4 కట్టలు ఇవ్వండి. ఇప్పటికి 3 రోజులు ఆగినది కాబట్టి ఓకే సార్. అట్లా వచ్చేటువంటి విధంగా లోన్లు చర్యలు చేపట్టారు. ఎకరం వద్దు ఏదొద్దు, ఎకరం యాడ్ తీసుకుంటే ఇప్పుడు మీరు యాడ్ తీరుతారు కానీ కొత్తది ఇప్పటి వరకు ఆధార్ కార్డు పెట్టుకొని ఇస్తున్నారు. దాని ప్రకారమే ప్రతి రైతుకు 4 కట్టలు ఇచ్చేస్తే మళ్ళీ వారానికి దాకా మళ్ళీ లేకపోతే 15 రోజుల దాకా మళ్ళీ రారు కదా, అది చూడండి.